ఈరోజు అయితే నేను సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్. భోగి కాబట్టి మనకి కోడి పందాలు చేయలేదు. కోడి ఏదైనా పొడితే పట్టుకొస్తే దానికి సాంబార్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ముందుగానే సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే ఫస్ట్ పోపు దీంట్లో వేసేసుకోవచ్చు. ఈ పోపులు వేగాక జీలకర్ర, టమాటాలు, మనకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాడ వేస్తున్నాను. ఏమి ఇట్లా మగ్గడానికి కొంచెం సాల్ట్ చేసేస్తాను. పుడి వేసేస్తాను, దాంట్లో మగ్గుతాను, అందులో మగ్గించాను ఫ్రెండ్స్. మనకు సాంబార్ అయితే చింతపండు పులిపేస్తాను. అందులో బెండకాయ, క్యారెట్ మొత్తం ఆల్మోస్ట్ అంతా మగ్గుతుంది వాటర్లో. మనం చింతపండు పులుపు కూడా వేస్తాం. దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మరి ఓకే ఫ్రెండ్స్. మరి మరుగుతుందండి. ఉప్పు కారం పసుపు బ్యాలెన్స్ ఉండిపోయింది. కారం వేద్దాం, కొద్దిగా వేసేద్దాం ఫ్రెండ్స్. ఉడకపెట్టిన పప్పు కూడా వేసేస్తే మన సాంబార్ అయితే రెడీ అయిపోద్దండి. 5 minutes ఫ్రెండ్స్. మన సాంబార్ అయితే కలర్ఫుల్గా బాగుంది కదండి. మన సాంబార్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటుంది.